కష్టపడి చదివా, ఉద్యోగం రాలేదుగా. రాలేదంటే ఏమో వెంటనే ఇచ్చేస్తే ఏమో అతిశయిస్తానేమో, కొంచెం టైం తీసుకున్నాడు, స్తోత్రం. లేకపోతే వేరు ప్రణాళిక ఉందేమో, నా చేత ఏమన్నా పరిచర్య చేయించాలనుకుంటున్నాడేమో, స్తోత్రం. ఈ ఉద్యోగాన్ని బ్రేక్ చేసి ఆయన ఉద్యోగం ఇస్తాడేమో, స్తోత్రం. అంతేనంటావు. ఏ ఉద్యోగం లేకపోతే, ఏ ఉద్యోగం లేకుండా నన్ను ఉంచేదానికి ఆయన అన్యాయస్తుడు కాదులేపో, ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత నిశ్చయత ఉండాలా, మాటలో కూడా అదే నిశ్చయత ఉండాలా. ఏమోనండి ఏం చేస్తాడు, ఏమోనండి మరి దేవుడు ఏం చేస్తాడు అని అనకూడదు. ఏం చేసి నీకు తలకాయ, ఆయనే చేస్తాడు, అది భరోసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భరోసా రుచి చూసినోడికి తెలిసిద్ది, ఆయనతో నడిచినోడికి తెలిసిద్ది. ఎంత ధైర్యం. సింహాల గుహలో తీసుకెళ్ళి వేసేస్తాం, నీ అంతు తేలుస్తాం అంటే పగలబడి నవ్వుకొని ఉంటాడు దానియేలు. దేవునికి మహిమ కలుగును గాక. పగలబడి నవ్వుకొని ఉంటాడా, ఉండడా దానియేలు? అగ్నిగుండంలో షడ్రకు మేషాకు అబేద్నెగోలు వేసింది ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో వేసారండి. దానియేలు గ్రంథంలో ఎన్నో అధ్యాయంలో వేశారు అమ్మా? 3లోనే అగ్నిగుండం కార్యక్రమం అయిపోయిందిగా. 6లోకి వచ్చి నీకు సింహాల బోన్ అంటాడు వెర్రోడు. దేవునికి మహిమ. రాజైన దర్యావేష దేవునికి స్తోత్రం. 3లోనే అగ్ని పని అయిపోయింది. విసిరిన వాళ్ళని కాజేసిన అగ్ని విసరబడిన వాళ్ళని ఏమి చేయలేదు. ఒరే, నన్ను సింహాల గుహలో వేయటానికి పథక రచన చేశారు, ఫ్రై అయ్యేది నేను కాదురా మీరు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నేను నమ్మిన వానిని ఎరుగుదును, భయము పడనెన్నడు. నేను నమ్మిన వారిని ఎరుగుదును, మీరెరగరా, సిగ్గుపడనెన్నడు. మీరెరగరా, దేవునికి మహిమ. మీరెరగరాయని నేను ఎరుగుదును. నాకు వాత పెట్టాలంటే ఆ ఇనుప చువ్వ తీసుకొని మీకే పెడతాడు ఆయన. అట్టంటోడు ఉన్నాడు నాకు తోడై. నా కోసం గుంట తీపిస్తే మొత్తం మీరే కూర్చుంటారు ఆ గుంటలో. అట్లాంటోడు ఉన్నాడు నాకు తోడై. నన్నేం చేస్తాయి, సింహాలు ఏం చేస్తాయి, అగ్ని ఏం చేస్తుంది? ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టేది ఏది ముట్టదు. ఇదండి పరిపూర్ణతలో ఇది కూడా ఒక భాగము. ఎప్పుడన్నా మీరు గమనించండి, పరిపూర్ణుడైన యేసయ్య గందరగోళం అయిపోయాడా? ఎప్పుడన్నా అమ్మో ఈ పరిస్థితి వస్తుంది ఏం చేయాలని నేనని గందరగోళం అయ్యాడా? ఒక్క విషయం కాడ ఆవేదన పడ్డాడు, తండ్రిని ఎడబాసి ఉండే విషయంలో తప్ప యేసయ్యను ఏదీ భయపెట్టలేదు. వీళ్ళందరికీ ఆహారం పెట్టండి అన్నాడు. ప్రభువా, ఏం కాతి గుంపు అనుకున్నావా? వీళ్ళందరికీ పెట్టాలంటే ఒక ఊరిని కొనక్క రావాలి. ఏంటి ప్రభువా ఇంతమందికి అంటే, అరే నేను ఉండంగా మీరు అట్లా ఏమైనా ఉందా మీ దగ్గర? ఈ చిన్నోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవునా? సరేటి తండ్రి కృతజ్ఞతలు. అంతేగాని ఒక పక్కన కూర్చొని అబ్బాయి జెండు బాగుందా, వీళ్ళందరికీ పెట్టాలి, ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు, బాగా తీవ్రమైన ఆలోచన, బాగా బాధగా ఉంది, కొంచెం ఏమైనా అమృతాంజనం ఉందా, కొద్దిగా వీళ్ళకి ఆలోచన చేయాలా, వీళ్ళని ఎట్లా మరి నేను ఆహారం అని కూర్చున్నాడా? మెంతో ప్లస్ బాము, జెండు బాము, అమృతాంజన బాము రాసుకుంటూ కూర్చున్నాడా? మీ దగ్గర ఏమైనా కలదా? ఈ చిన్నోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, నా చాలిటి తీసుకున్నాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, తీశాడు, విరిచాడు, గంపలు వేస్తున్నాడు, గంపలు తీసుకెళ్తున్నారు, మళ్ళీ వచ్చేటప్పటికి గంపలు నింపేస్తున్నాడు, పోతున్నారు, పంచుతున్నారు, మళ్ళీ గంప వచ్చేటప్పటికి గంప నిండి ఉంటుంది, పంచేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చినాయి? రొట్టెలు ఏమన్నా పిల్లలు పెట్టినాయా, చేపలు ఏమన్నా పిల్లలు పెట్టినాయా అన్నట్టు ఉంది వ్యవహారం. వస్తా ఉన్నా ఇస్తా ఉన్నాడు, వస్తా ఉన్నా ఇస్తున్నాడు. ఎట్లా అంటే ఎట్లా, నేను ఎందుకు అడుగుతావు? నువ్వు అడగకూడదు. యేసయ్య ఎట్లా చేస్తావు నాయనా
ఇదేం ప్రశ్న నాయన, నన్ను అడుగుతావేంది? ఇంటి పక్కన అడిగినట్టు. ఇంటి పక్కన నీలాంటి మనిషి వాడిని అడుగు ఎట్ట చేస్తావంటే వాడు ఆశ్చర్యపోతాడు. నన్ను అడుగుతా ఎట్ట చేస్తావని, ఎట్లాగైనా చేస్తా, ఏ కార్యమైనా చేస్తా. అసలు నీకు దాని గురించి టెన్షన్ ఎందుకు? నువ్వు నన్ను నమ్ముతున్నావా ప్రభు? ఏదైనా. పిల్లలు లేరు అన్నయ్య, పిల్లలు అండి, ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నమాట. పిల్లలు లేరు ప్రార్థన, పెళ్లి కాలేదు ప్రార్థన, ఉద్యోగం రాలేదు ప్రార్థన, ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన, అది ప్రార్థన, ఇది ప్రార్థన. అడగటం తప్పు కాదు, మేము చేయటం కూడా తప్పు అంతకన్నా కాదు. అడుగుదాం, అన్నీ దేవుణ్ణి అడగాలి. కానీ పరిపూర్ణతలోకి ప్రయాణం చేసే వ్యక్తులకు అసలు ఇవి సమస్యలే కావు. వాటి విషయంలో ప్రెజర్ ఎదుర్కొంటున్న వాళ్ళు, గందరగోళం అయిపోతున్న వాళ్ళు ఇంకా పరిపక్వతలోకి రాలేదు. వచ్చిన వాళ్ళు అసలు లెక్క చేయరు. అర్థమైతే స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే ఇక అంతే సంగతులు, చేయగలిగింది ఏం లేదు. కాబట్టి పరిపూర్ణులగునట్లుగా మనం సిద్ధపడాలి. జాగ్రత్తగా వివేచించుకొని అడుగులు ముందుకేయాలి. 2 విధాల పరిపూర్ణత పొందాలి. మనం ఉపదేశం పొందే విషయంలో కానీ, ఇతరులకు బోధించే విషయంలో కూడా పరిపూర్ణ సిద్ధి పొందాలి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు మనం ప్రయాసపడాలి. ఆ విషయాల్లో దృష్టి నిలపాలి. మీరు తిరిగి జన్మించిన వారైతే, తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. భూ సంబంధమైన వాటి విషయంలో చింత తీసేయండి. మీకు కావాల్సిన ఆయన చూసుకుంటాడు. పెళ్ళిడు వచ్చిందా? ఓకే, ముందుకు తీసుకొస్తాడు సంబంధాన్ని. ఏది ప్రభా, ఇంతవరకు రాలేదుగా. మళ్ళీ ప్రార్థన ఏం చేస్తావు? మంచి సంబంధం రావాలి ప్రభా, బాగుండాలి ప్రభా, నా భవిష్యత్తు మంచి సంబంధం రావాలి తండ్రి, నన్ను పూలల్లో పెట్టి చూసుకో, నన్ను అటు చూసుకోవాలి ప్రభా. ఇటు మనసులో కోరికలు, శ్రేష్టమైన దాన్ని కోరుతావు. అడుగు, పోనీ ఏదో ఒకటి ఇచ్చేయి ప్రభా అని అడుగు, రేపు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో ఒకటి చేశాను ఆయన, పెళ్లి చేసే ప్రభా అని అనేసి అయిపోయింది. కొన్నిసార్లు శ్రేష్టమైనది ఇచ్చినట్లు ఆలస్యం చేస్తాడు. అన్యాయస్తుడు కాదే, బాధ్యత లేని తండ్రి కాదే. ఎంతో బాధ్యత తీసుకుంటే ఎంతకాలం నువ్వు ఉనికిలో ఉంది. బాధ్యత లేనివాడైతే అసలు బతికి ఎక్కడ ఉంది? సచ్చేదానివి ఎప్పుడో, సచ్చేవాడు ఎప్పుడో. బతికున్నావంటే, ఉనికిలో ఉన్నావంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన కార్యం. ఇన్ని విషయాల్లో బాధ్యత ఉన్నోడు నీకు ఈ విషయంలో అవసరం ఉందని దేవునికి ఎరుకలేదా? తెలియదా? తెలుసు. ప్రార్థన చేయటం తప్పేం కాదు, చేయాలి. ఆ విషయాలు కూడా అడగవచ్చు, అడగాల్సిందే. కానీ వాటి విషయంలో కదలిపోకూడదు, గందరగోళం కాకూడదు. ధైర్యంగా నిబ్బరంగా నిలబడాలి. మనలో ఉన్న ఈ నిబ్బరమే అన్యజనుల కదలికకు కారణమవుతుంది. అర్థమైందా? నీలో ఉన్న నిరీక్షణ యొక్క దృఢత్వాన్ని బట్టి, ఎలాంటి వాటికి కూడా కదలకుండా నువ్వు ధైర్యంగా నిలిచేదాన్ని బట్టి అన్యజనుల్లో ఆశ్చర్యం కలిగి, అప్పుడు నీ దేవుని విషయంలో నీకెంత నిశ్చయత లేకపోతే ఇంత ధీమాగున్నావని వాళ్ళ ఆలోచనలో బట్టి వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గాలి కదులుతున్న రేలులాగా చిన్నదాని పెద్ద ఊరికనే గందరగోళం అయిపోయి, నువ్వు గందరగోళమై పక్క వాళ్ళని గందరగోళం చేసి, ఇది కాదు కరెక్ట్. నమ్మిన వాడిని ఎరిగినట్లయితే ధైర్యంగా ఉంటుంది. కాబట్టి నేను మొదలుపెట్టింది ఎక్కడ, వచ్చింది ఎక్కడ అనుకోకండి. ఈ 2 విషయాలలో అనుభవాన్ని పొందినటువంటి బిడ్డలు కొంతమంది నాకు దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు నేను ఇక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ నాకు సహకారులై ఉండి కొందరు, మరికొంతమంది ఆయా ప్రాంతాలకు, ఆయా ప్రదేశాలకు, మారుమూల ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళి కష్టపడి ప్రయాసపడి ప్రభువుని ప్రకటించి ఆత్మలకు సత్యం అందించి అనేక సంఘములు కట్టున్నట్లు దేవుడు నాకు కృప దయచేశాడు, బిడ్డల్నిచ్చాడు. అవన్నీ విజిట్ చేస్తూ ఒక్కొక్కటి మీకు అందుబాటులో తెస్తా ఉన్నా. దేవుని చిత్తం అయితే ఈ లాక్డౌన్ అవకపోని నాకు అనవసరం. ఇది ఉన్నా తీసేసినా సంబంధం లేదు. మన బిడ్డలు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారో, పరిపూర్ణతలోకి వచ్చారు, వాక్యం అవగాహన చేసుకున్నారు, ఏది ముఖ్యమైందో ఏది శ్రేష్టమైందో గుర్తెరిగి ఆ ప్రభు చిత్తం నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకొని
నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు సేవ చేయడానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళని ఒకళ్ళని మీకు చూపిస్తున్నా. ఎందుకంటే కొన్ని కారణాల కోసం మీకు చూపిస్తా కూడా ఇక మిగిలిన వాళ్ళని కూడా. ఎందుకంటే మొట్టమొదటిది, మీరు కూడా వారి వలె దైవ సేవ కొరకు రేపబడటానికి. నంబర్ 1. నంబర్ 2, మీరు కూడా వారి వలె మిషనరీలుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నిలిచి ఆత్మలను గెలవటానికి. 2, మూడవది, మీరు కూడా వారి వలె సంపూర్ణ సిద్ధి పొందడానికి తిప్పలుబడి వాక్యానుభవంలో ఎదిగి ఇతరులకు బోధ చేసే అంతస్తులోనికి రావడానికి. 3, మొదటిది సొంత ఇష్టాలను నెరవేర్చుకోవటం కాదు, ప్రభు చిత్తం నెరవేర్చినట్లు వారు బయలుదేరి వెళ్ళారు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి. 2వది ఏమో 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 ఎవరు గుర్తుంది? పెద్దగా చెప్పట్లే, ఎవరు నోటు కొనుక్కుంటున్నారు. మిషనరీగా వెళ్ళి వాళ్ళు ఉన్న అనేక ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు ఉండవు, కొన్ని ప్రాంతాల్లో అయితే సరైన ఆహారం దొరకదు, కొన్ని ప్రాంతాల్లో అయితే మెడిసిన్ దొరకదు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కూడా చేస్తా. చూపిస్తా, మీకు మొత్తాన్ని చూపిస్తా. దేవుని చిత్తం అయితే ఇది రేపబడాలా. ఎక్కువ శాతం మంది మనుషుల్ని నేను చూస్తా ఉన్నాను, అంత పిల్లకాయలు ఎక్కువగా కనపడుతున్నారు. క్రైస్తవ్యాలు ఎక్కువ శాతం వాళ్ళే. పరిపూర్ణత వైపు ఆలోచించేవాళ్ళు, పరిపూర్ణత కోసం వెంపర్లాడేవాళ్ళు, ప్రభువు చిత్తం నెరవేర్చే దిశగా అడుగులు వేసేవాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ప్రభువుని ఆరాధించి, ప్రేమించి, ప్రార్థించి అన్ని పొందుకునే బ్యాచ్. ప్రభువు కోసం నేను ఇదిగో త్యాగపూరితంగా ముందుకెళ్ళాను, ప్రభు చిత్తం నెరవేర్చడానికి నన్ను నేనే అప్పగించుకున్నాను అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ కరోనా టైంలో చాలామంది దైవజనుల్ని మనం లాస్ అయ్యాం. అంటే మన సైన్యంలో కొంతమంది ప్రభు దగ్గరకు చేరారు. అయితే మళ్ళా క్రొత్త సైన్యం రెడీ కావాలి యేసునామములో. హల్లెలూయా. మళ్ళా సైనికులు లేవాలి, క్రీస్తు సువార్త సైనికులు లేవాలి. సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ ప్రకటించే సైనికుడన్ సిలువ సాక్షినై సిలువ శక్తినై సింహపు నోళ్లను మోయించెదను, ఆశ్రయము నీవే, స్తోత్రం, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. దేవునికి మహిమ. 4వది, వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారని మీకు చూపిస్తున్నాను. వాళ్ళ ప్రయాసను మీరు గుర్తించాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి, వాళ్ళని మాదిరిగా తీసుకొని మీరు కూడా బయలుదేరాలి. మీరు కూడా మీ కొరకు బ్రతకడం కాదు, ప్రభువు చిత్తము నెరవేర్చడం కోసం బ్రతకాలి. మిషనరీలు లేవాలి, వేరే ప్రాంతాలకు వెళ్ళాలి. స్త్రీలలో కొంతమంది సువార్తికురాండ్రు లేవాలి, ప్రార్థనా యోధులు లేవాలి, ప్రకటించేవాళ్ళు లేవాలి, పురుషుల్లో లేవాలి. రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు జీవితం అంతా యేసయ్యను వాడుకోవటమేనా? యేసయ్య కోసం వాడబడితే కదా రేపు అక్కడ బహుమానం. యేసయ్య కోసం ఏదో ఒకటి చేస్తే కదా.
వెళ్ళగలిగితే వెళ్ళాలి, లేదా వెళ్ళే వాళ్ళని పంపాలి. అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి కోఆపరేట్ చేయాలి, వాళ్ళకి సహకరించాలి. అనేక మంది బిడ్డలు రెడీ అయ్యి వెళ్ళి రన్నింగ్లో ఉన్నారు. ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు. యేసు శిష్యులుగా తయారై వెళ్ళి యేసు అనుచరులుగా యేసును ప్రకటిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో 100 మందిని కదిలిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో, 50ల సంఖ్యలో, చిన్నగా 100ల సంఖ్యలో కదిలిస్తూ ఉన్నారు. అంకితమై, ఆ ప్రాంతాలకు అంకితమై, అక్కడే పరిమితమై వాళ్ళు వెళ్ళి ప్రకటించటం వల్ల త్రాగుబోతులు మారారు, భయంకరమైన పాపాల్లో జీవించే వాళ్ళు మారారు, నిజమైన దేవుణ్ణి ఎరగని వాళ్ళు సత్యదేవుని తెలుసుకొని రక్షణలోకి వచ్చారు. ఎన్నో జీవితాలు వెలిగించబడుతున్నాయి. వెళ్ళాలి, మనం కూడా వెళ్ళాలి. మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం. నన్ను ప్రేమించి నన్ను వెంబడించేటువంటి ప్రియ బిడ్డలారా, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, గుండెల్లో భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఉండాలి. జిమ్ ఎలియట్ తన 4 స్నేహితులు, మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎంత పనోళ్ళు అంటే ఈక్వెడార్ అరణ్యంలో, ఈక్వెడార్ ప్రాంతంలో ఓ పాత విమానాశ్రయం ఉంటే, అందులో పాత విమానం ఉంటే, ఆ విమానాన్ని బాగు చేసుకొని దాన్ని వాడుకొని వెళ్ళి ఔకాజాతి మనుషులకు సందర్శించిన వ్యక్తులు వాళ్ళు. ఒక విమానాన్ని రిపేర్ చేయగలిగారంటే ఎంత జ్ఞానం ఉందో చూడండి వాళ్ళకి. చదువు, మంచి చదువు చదువుకున్నారు, వివాహాలు చేసుకున్నారు, కుటుంబాలు ఉన్నాయి. క్రీస్తు యేసు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అని ఈక్వెడార్ అడవుల్లో ఔకా జాతి మనుషుల గురించి విన్నారు వాళ్ళు. ఈ ఒక్క మాట వినండి, నేను ప్రార్థన చేస్తాను. ఔకా జాతి మనుషులు, ఆ మనుషులు కనీసం బట్టలు కట్టుకోవడం కూడా తెలియకుండా అడవి జంతువుల్లాగా బ్రతుకుతున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవ్వరు పోయినా చంపేస్తారు, అస్సలు ఎవ్వరిని ఎంటర్ కానీరు. అలాంటి వాళ్ళ గురించి విని వాళ్ళని నాగరికతలోనికి తీసుకొని రావాలంటే, వాళ్ళ ఆత్మలను రక్షణలోకి నడిపించాలంటే యేసుని వారికి పరిచయం చేయాలి. యేసయ్యను పరిచయం చేయటం వల్ల ఆత్మకు లాభమే కాదండి, భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనుషులు నాగరికతలోకి వస్తారు. తెలుసా మీకు? యేసయ్యను పరిచయం చేయటం వల్ల, సువార్త ప్రకటన వల్ల అజ్ఞానం వదిలిపోయి జ్ఞానంగా నడుచుకుంటారు మనుషులు. ఆత్మలు కూడా రక్షింపబడతాయి. వెళ్ళి ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటూ 5 వారి కుటుంబాలతో సహా వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ విమానాన్ని, కొద్దిమంది ప్రయాణం చేసే విమానం, దాన్ని రెడీ చేసుకొని వెళ్ళి ఔకా జాతి మనుషుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని ఒక త్రాడు కట్టి బుట్టకి, ఆ బుట్టలో ఈ సామాన్ అంతా వేసి వాళ్ళ మధ్య దించుతారు. తక్కువ ఎత్తులో ఈ విమానం ఎగిరేటట్టు చేసి వాళ్ళ మధ్యలో దించితే వాళ్ళ ఇష్ట వస్తువులు కనుక వచ్చి తీసుకొని పోయి మళ్ళీ దాక్కుంటారు. అలాగ రోజు చేసి అదిగో అది ఫోటో వస్తుంది చూడండి. అట్లాంటి ఫ్లైట్ అది. డైలీ వెళ్ళి వాళ్ళకి, ఇది ఎప్పుడో ఏ శాఖలో జరిగింది అనుకోవాకండి, 100 సంవత్సరాలు ఏం కాల, 20,000 నుంచి 50,000 సంఖ్యలోనే అయింది అంతే. ఈ 5 మధ్యలో వాడు జిమ్ ఎలియట్. ఈ 5 రియల్ అండి, ఇది నేను చెప్పేది కహానీ కాదు. 5 ఔకా జాతి మనుషుల మధ్యలోకి నెలలు కష్టపడి వాళ్ళకి ఇష్ట వస్తువులు అందించారు. వాళ్ళ భాష వీళ్ళకి తెలియదు, ఒక్కటే వీళ్ళకి తెలుసు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మేము మీ స్నేహితులం అనే మాటను నేర్చుకున్నారు ఔకా జాతి భాషలో. వీళ్ళ ఫ్లైట్ అక్కడికి ఎగిరేటప్పుడు ఆ బుట్టలో ఆ సామాగ్రి, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు దించి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఈ మాట అనేవాళ్ళు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీ స్నేహితులం అని.
ఇక రోజు వీళ్ళు వెళ్ళే టయానికి వాళ్ళు వచ్చేవాళ్ళు. చిన్నగా భయం పోయింది వాళ్ళల్లో. వీళ్ళ కోసం వాళ్ళే ముందే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళకి సంతోషం కలిగింది, మనకు బాగా అలవాటు అయిపోయారని. ఆ రోజు ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నారు. కుటుంబీకులతో చెప్తున్నారు, ఈరోజు మేము ల్యాండ్ అవ్వాలనుకుంటున్నామని. ఈరోజు ఫ్లైట్ని దించాలనుకుంటున్న వాళ్ళ మధ్యలో. తర్వాత ఏమవుతుందో ఏమైనా మీరు భయపడొద్దు. ఒకవేళ వాళ్ళు మాకు ప్రాణహాని చేస్తే, ఎందుకంటే వాళ్ళు తెలియని మనుషులు, వాళ్ళని రక్షించడానికి మేము పోతున్నాం. తెలియక వాళ్ళు మాకేదన్నా కీడు తలపెడితే మీరైనా ఈ పరిచర్య కొనసాగించండి, మానుకోవద్దు అని చెప్పి వెళుతూ ఉంటే బిడ్డ అడుగుతాడు, డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తావు అని. ఆ రోజు ఏం చేయబోతున్నారో తెలుసు కదా. ఆ కన్నబిడ్డను దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు పెట్టుకుని, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నీ తండ్రి వెళ్తున్నాడు నాయన. రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే అక్కడ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ నాన్న అని బిడ్డను దగ్గరికి తీసుకొని ముద్దాడి, ఏం కర్మండి, ఏం అవసరం, ఎందుకు భార్య బిడ్డల్ని సైతం త్యాగం చేసి ఎందుకు వెళ్ళాలి, అంత బాధ ఎందుకండి? ఈరోజు చాలామంది మంచిగా సంపాదించుకుంటా, జాబులు చేసుకుంటా, హాయిగా భార్య పిల్లలతో టూర్లు వేసుకుంటా, కోరుకున్నవి తినుకుంటా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటా, తినుతా, త్రాగుతా, సుఖిస్తా, ఆనందిస్తా, ఆదివారం ఎప్పుడో చర్చికి వెళ్తా, వచ్చిన దానిలో పావలా కౌనకేసుకుంటా హాయిగా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదండి. తప్పులేదండి, దేవుడు ఆశీర్వదించాడు, స్తోత్రం. కానీ వాళ్ళకి ఎందుకండి ఆ కర్మ? ఈరోజు అనేకులు బ్రతుకుతున్నట్టు వాళ్ళు కూడా బతికి హాయిగా జీవితాన్ని ఆనందించవచ్చు కదండి. కాదండి, వాళ్ళు అసంపూర్ణులు కాదండి, పరిపూర్ణులండి. క్రీస్తు యేసు ప్రేమను తమ గుండెల నిండా కలిగిన వారండి. అందుకేనండి నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి నడిపించాలని వాళ్ళని గురించిన భారం వీళ్ళకి కునుకు లేకుండా చేసింది. క్రీస్తు యేసు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడట్లా, మేము కూడా వెళ్ళడానికి సాహసం చేయకపోతే వాళ్ళకి దిక్కెవరు? పర్వాలేదు, వాళ్ళు ఏమన్నా చేయని, చచ్చిపోతాం అవసరమైతే అని తెగించి వెళ్ళారు. తెగించి వెళ్తే ఏం జరిగింది? ఫ్లైట్ దిగేంత వరకు రేడియోలోంచి అటు ఫ్యామిలీతో మాట్లాడుకుంటున్నారు. మేము ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చాము, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు, మమ్మల్ని చూశారు, బయటకు వచ్చారు. ఈ మాటలన్నీ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఫ్యామిలీతో. మేము ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాం, మీరు ప్రేయర్ చేయండి, ల్యాండ్ అవుతున్నామని మొత్తం మాట్లాడుతా ల్యాండ్ అయిన తర్వాత ఆ రేడియో కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఇక ఏ సౌండ్ లేదు, ఏ సమాచారం లేదు. వాళ్ళకి భయం వేసింది. కొన్ని గంటలు గడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులకు తెలిపారు. ఈక్వెడార్లో ఉన్న ప్రభుత్వాధికారులకు ఇలా మా వాళ్ళు వెళ్ళారు, అవకాజాతి మనుషులకు సువార్త చెప్పడానికి, వాళ్ళకు సత్యం చెప్పడానికి, వాళ్ళని రక్షించడానికి, నాగరికతలోకి తీసుకొని రావడానికి వాళ్ళ కోసం ఇన్ని నెలలుగా కష్టపడ్డారు. ఈరోజు ల్యాండ్ అవడానికి వెళ్ళారు, ల్యాండ్ అయినట్టున్నారు. మాకు రేడియో ద్వారా మాట్లాడారు. ఆ రేడియో సిగ్నల్స్ బ్రేక్ అయిపోయినాయి, ఆ కనెక్షన్ కట్ అయిపోయింది, ఏం జరిగిందో అర్థం కాదు, భయంగా ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఏర్పరిచినటువంటి ప్రత్యేక విమానాల్లో అక్కడికి వెళ్తే ఆ ఫ్లైట్ ఒక దగ్గర ల్యాండ్ చేయబడి ఉంది. ఒక నది లాంటి తీర ప్రాంతం. ఆ తీర ప్రాంతానికి ఒడ్డున అక్కడొక శవం, అక్కడో శవం, అక్కడొక శవం, అక్కడో శవం, 5 శవాలు కనపడ్డాయి. హతులయ్యారండి, హతసాక్షులు అయిపోయారు. ఈటల చేత పొడవబడ్డారు 5. వీళ్ళ 5లో ఒకటి చేతిలో గన్నుంది, గన్నుందండి. కానీ కాల్చలా. ఎందుకో తెలుసా? వీళ్ళని రక్షించడానికి వచ్చాం. అమాయకులు, తెలియదు వాళ్ళకి. జంతువులు ఎంతో వాళ్ళంతా. జంతువు కూడా తెలియదు కదా, దాన్ని రక్షించడానికి పట్టుకోపోయినా పాము కాటే వేస్తుంది. అలాగ తెలియదు వీళ్ళకి. పర్వాలేదు, ప్రాణం పెడదాం,
తన చేతిలో గన్నున్న తనను పొడవడానికి ఈట తీసుకుని వచ్చిన వాడిని కాల్చలా. పొడుస్తున్నా కూడా అవకా జాతి భాషలో మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. పొడుస్తున్నా కూడా అదే కేక, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. చంపేశారు, పడేశారు, వెళ్ళిపోయారు. అంటే దిగనంత వరకు ఒప్పుకున్నారు, దిగితే చంపేస్తారు, రానివ్వరు. తేలిపోయింది, డెడ్ బాడీస్ ఉన్నాయని న్యూస్ వచ్చేసింది. బోర్ని ఏడ్చుకున్నారు. ఏం చేయాలి, వెళ్ళిపోదాం మన సొంత ప్రాంతానికి అనుకున్నారు. వాళ్ళల్లో ఒక సోదరి మాట్లాడింది మళ్ళా, ఏమన్నా తెలుసా, మనం వెళ్ళడానికి వీల్లేదు. మన వాళ్ళు హతసాక్షులైనటువంటి ఆ ప్రదేశంలో, మన వాళ్ళ రక్తం చిందిన ఆ ప్రదేశంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. స్టెఫను రక్తం చిందిన దగ్గర ఒక పౌలు లేచాడు. హల్లెలూయా. స్టెఫను రక్తం చిందిన దగ్గర పౌలు లేచాడు. మనం తీసుకుందాం నెక్స్ట్ అని వాళ్ళు నిర్ణయించుకొని ఎలా వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. రెండవసారి వీరి ప్రయత్నం ఫలించింది. లక్గా వాళ్ళకి అవకా జాతి స్త్రీ ఒక ఆమె పరిచయం అయింది. ఆ అడవిలో నుంచి తప్పిపోయి సిటీలోకి వచ్చినటువంటి వ్యక్తి, అవకా జాతి అమ్మాయి. కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ అమ్మాయి అక్కడికి వచ్చి. ఆ అమ్మాయి వాళ్ళకి పరిచయం అయింది. ఆ అమ్మాయి ఉన్న విషయం వాళ్ళకి తెలిసి ఆ అమ్మాయిని కలుసుకొని ఆ అమ్మాయితో విషయం చెప్పి ఆ ప్రాంతానికి ఆ అమ్మాయి ద్వారా వాళ్ళు వెళ్తారు. ఆ మనుషుల మధ్యలోకి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళలాగానే ఉండాలా, వాళ్ళలాగానే గెటప్ వేసుకొని ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వెళ్తారు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి వాళ్ళు వీళ్ళని చూసి చంపడానికి ముందుకు వస్తే అమ్మాయి చెప్పుద్ది, వీళ్ళు మీకు హాని చేసేవాళ్ళు కాదు, వీళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు అని ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి విషయం చెప్పిద్ది. మీరు 5గురిని చంపారే, వాళ్ళ సంబంధులు వీళ్ళు, వాళ్ళు కూడా మీకు కీడు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళని వాళ్ళ భాషలో ఈ అమ్మాయి చెబితే వాళ్ళకి భయంకరమైన పశ్చాత్తాపం కలిగిద్ది. అయ్యో మాకు తెలియదు. ఈ అమ్మాయిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, నువ్వు బ్రతికే ఉన్నావా అని. నేను బ్రతికే ఉన్నాను, ఇలాంటి మనుషులు నన్ను కాపాడారు అని ఆ డీటెయిల్స్ అన్ని చెప్పి చివరికి ఆయన చనిపోయినటువంటి ఆయన చేతిలో గన్ను ఉంది చూడు, అది ఉపయోగిస్తే నువ్వు అంత దూరంలో ఉండగానే నిన్ను చంపేయవచ్చు, అలాంటిది అది, కానీ అది ఉన్నా నిన్నేం చేయలేదు, నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారని ఆ చంపిన వాళ్ళకి చెప్పినప్పుడు ఈ గన్నున్న వ్యక్తిని పొడిచాడే అతడు ఏడుస్తాడు. ఎందుకంటే నేను పొడుస్తూ ఉన్నా కూడా అతను అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అయ్యో, మమ్మల్ని ప్రేమించి మా కోసం వచ్చి మా కోసం వీళ్ళు బలైందని అంతా పశ్చాత్తాప్తులైపోతారు. అక్కడి నుంచి వాళ్ళ పరిచర్య ఫలించడం ప్రారంభించింది. ఇక ఆ ప్రజలందరికీ వీళ్ళే దేవుని గురించి పరిచయం చేసి నాగరికతలోకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలని ప్రభావితం చేస్తారు. నేను చదివిన స్టోరీలో ఈ మ్యాటర్ రాసుంది. ప్రియులారా, తర్వాత ఏమైందో తెలుసా? వాళ్ళు నాగరికత జీవితంలోకి వచ్చారు, నాగరిక ప్రపంచంలోకి వచ్చారు, వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అన్ని విషయాల్లో ఎదుగుదలలోకి వచ్చేసారు. ఇప్పటికి మనం గమనిస్తే వాళ్ళల్లోంచి కొంతమంది దేవుని కొరకు బ్రతకడానికి లేచారు. అవకా జాతి మనుషులు జిమ్ ఎలియాట్ బృందాన్ని అతి క్రూరంగా చంపినటువంటి వ్యక్తుల్లోంచి దేవుని పాత్రలు లేచినాయి. నాకెందుకులే అనుకుంటే పర్వాలేదు, ఎప్పుడన్నా చచ్చేది. అదేదో ఆత్మల కోసం, దేవుని మహిమపరచడం కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ప్రాణం పెడితే మాత్రం ఏమని తెగించి సాహసం చేసి వారి మధ్యలోకి వెళ్ళినందునే కదా ఆత్మల్ని గెలవగలిగారు, వాళ్ళ జీవితాలను వెలుగులోకి తీసుకొని రాగలిగారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించబోతా ఉన్నాను. ఈ ఒక్క మాట సీరియస్గా తీసుకోండి. పిల్లకాయల్లాగా ఏ పొద్దు ఆ సమస్య ఈ సమస్య అది ఇది అది బాధ, మీ అందరికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. అన్నీ నేను ఎకరో పెట్టి చెప్పానంటే మెంటల్ ఎక్కిద్ది మీకు. ఎన్నో ఉన్నాయి నన్ను ప్రభావితం చేసేవి, కానీ ఏవి నన్ను ప్రభావితం చేయలేవు. దేవునికి స్తోత్రం. నేను ప్రెజర్ అవ్వడానికి బోల్డన్ని ఉన్నాయి, కానీ ఏది నన్ను చేయలేదు. ఎందుకంటే ఎన్నైనా అనుమతించేవాడే తీర్చేసుకుంటాడు, రప్పించేవాడే తొలగిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. దాని గురించి ఎందుకు నేను గందరగోళం కావాలి?
కొంతమంది నా పక్కన ఉన్నవాళ్ళు ఉన్నారు, బలహీనలు కొంతమంది ఉంటారు. పద్దాకలా అట్లా జరిగింది ఇట్లా జరిగింది అది అట్ట ఇది ఇట్ట అని ఊరికే భయపెట్టే మాటలు మాట్లాడు. వాళ్ళని కూడా మళ్ళీ హ్యాబా ఊరగా సోది అంటాను నేను. చెప్పవాక నాకు కదా సమస్యను గొప్ప చేసి మాట్లాడొద్దు, అది చెప్పొద్దు అసలు దాని గురించి. అట్లా చెప్పబోయేట్లు నాకు వద్దు, చెప్పొద్దు. అది కాదు, దాని తాత అయినా తీర్చేస్తాడు నా దేవుడు. నాకు ఆయన మీద నమ్మకం ఉంది. తీసే నా నోట్స్లోంచి ప్రాబ్లం సమస్య అన్నదే తీసేసాను. ఆయన గద్దిస్తాను, కొంతమందిని చెప్తాను, ట్రై చేస్తా. అవన్నీ పెట్టి సైతాన్గాడు కృంగ తీసి వీటి చుట్టే మన మైండ్ అంతా తిరిగేటాడు చేస్తాడు వాడు. పిల్లకాయల తత్వం అది ఉండకూడదు అట్లా.